అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో లీడర్లు ఓట్ల కోసం చేస్తున్నారు తీరు పనులు. ఆటో అడ్డం పెట్టిండు పోలీస్ కారుకు, దొరికినాక ఉంటది డ్రైవర్ కు. వైన్ షాప్ లో దొచ్చిండ్రు దొంగలు, ఇంకో జాగల ఎత్తుకపోయిండ్రు మేకలు. పాప ఊరికొచ్చింది రోడ్డు మీదికి, ముక్కాల ఈ బస్సు డ్రైవర్ కి. బిడ్డ తీసుకుపోయింది అమ్మను అమెరికా ఆఫీస్ కు, అవధులు లేవు ఈమె సంతోషానికి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలా మల్లారెడ్డి కాక దూసుకపోతున్నాడు. చిన్నపిల్లలను ఎత్తుకునుడు, ముసలోళ్ళతోని మాట్లాడు, మా పార్టీకే ఓట్లేయాలని పబ్లిక్ దగ్గరికి పోయి చెప్పుడు, జోకులు చేసుడు చూస్తున్నాం కదా. అయితే ఇప్పుడు మళ్ళీ కాకకు దీటుగా ఇంకా కొందరు లీడర్లు ఎన్నికల ప్రచారంలా మునిగి తేలుతురుల్లా. మరి వాళ్ళు ఎవరో ఏం చేస్తున్నారో చూద్దామా. చలో ఎన్నికల ప్రచారం. వాయమ్మనే గుర్తు పట్టినరా అనుల్లా ఎర్రబెల్లి దయాకర్ సార్ ఏం చేస్తున్నాడో కట్టెల పొయ్యి కాడ కూర్చొని కూర వండి రుచి చూస్తున్నాడు. చెప్పండి సారు ఎట్లున్నది కూర? మంచిగున్నదా? మరి మీరు వండినాక మంచిగుండదా సారు? అట్లానే ఈ వంటే అనుకునేరుల్లో పాన్ కొట్టులా పాన్ కూడా కట్టిండు. కట్టండి సారు కట్టండి. ఓ అన్న జర సార్కి హెల్ప్ చేయవే. ఊర్ని కథ సల్లగుండా పాను కట్టి ఎవరికన్నా నమ్ముతాడు అనుకుంటే సారే తింటున్నాడు కదా. ఇక ఈడికెళ్ళి హోటల్కి పోయి చూడుండ్రి. ఇక ఈడికెళ్ళి రోడ్డు మీదకి పోయి బస్సులున్న పిల్లలకు హలో ఇచ్చుకుంటూ వెళ్ళిన సారు కనబడ్డోళ్ళందరికీ మున్సిపల్ ఎన్నికల కారు పార్టీకి ఓటేయాలని కోరిండు. వర్ధన్నపేటల ఎర్రబెల్లి ఆరూరి రమేష్ సారు ప్రచారం గిట్ల సాగుతే ఇటు మెదక్ జిల్లాలనేమో ఎంపీ రఘునందన్ చాయ్ కొట్టు కాడికి పోయి ప్రచారం చేసుకుంటా చాయ్ తాగిండు. ఇది బీఆర్ఎస్ బీజేపీ లీడర్ల ప్రచారం అయితే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలోనేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఇంటింటికి తిరిగి ముగ్గేయడమే కాకుండా డప్పు కొట్టిండు, తీరుగా ప్రచారం చేసిండు. కానీ ఏమో అనుకున్నాం, ఒక్కోసారి దగ్గర మామూలు టాలెంట్ లేదు పోన్రి. తిక్కి పలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడగొడితే ఎట్లుంటదేంది గంట సేపట్లనే కూర పులుసు అవుతుంది అంటారా? అయితే ఈడ మాత్రం బగ్గ బలిసిన కొందరు పోరలు బైక్లు కార్లు ఆటోల మీద తిరుక్కుంటా సుడుండ్రి పోలీసుల ముంగట్నే ఎట్లా కటింగ్లు ఇచ్చిండ్రో. అటంక ఏమైందో పట్టుకో పోలీసు సార్ పట్టుకో దొరికినట్టే పో. అబ్బా పోనే పోయిండు. అయినా ఏడికి పోతాడు గాని గోషిగాడు అసలుకైతే ఈయనే దొరకు గాని ఎదురుగా వెహికల్ అడ్డం వచ్చేసరికి జర్రంతని మలమైండు. ఒక్కటే నిమిషంలో రప్పున ముందు కురికి కారు అడ్డం పెట్టి ఆపిండట, స్టేషన్ కు తీసుకుపోయినట. కానీ చూడండి ఎసొంటి దేడుదమ్మగాన్లు ఉన్నారో. మరి జనాలు కేకలు పెడుతున్నారని ఇట్లా ఓవర్ యాక్షన్ చేయాలని చూసిండ్రో, లేకుంటే ఒళ్ళు తిమ్మిరెక్కి బల్పు చేష్టలతోనే ఇట్లా చేసిండో తెలియదు గాని సీదా పోలీసుల ముంగట్నే తోక జాడిచ్చేసరికి అట్లనే దొరికిపోయిండు అన్నట్టు. ఇది ఏనో కాదు, హైదరాబాద్ హైటెక్ సిటీ ఏరియాలనే ఇది ఉంచితే ఈ వీళ్ళు చూడండి ఎట్లా తమాషాలు చేసిర్రు. పోతారా రే ఎవరు పోరగలరా, కింద పడి పోతారా. వీడు చూడండి దేడు దమ్మగాడు ఎట్లా ఎచ్చిడి చేసిండో. తమిళనాడు రాష్ట్రం పోరగాళ్ళు వీళ్ళంతా మరి ఏ పాడి తాగిండ్రో ఏం కథనో గాని తాగిందంతా దిగేదాకా రోడ్డు మీద తందనాలు ఆడుతుంటే భయపడిపోయిన పబ్లిక్ వీడియోలు తీసి పోలీసులకు పంపినరట. గాని ఎందుకో మరి కొందరికి కార్లు ఆటోలు బైకులు చేతులకు వస్తే ఆగరు పాడై. తన బిడ్డల కోసము తల్లి సర్వస్వం త్యాగం చేస్తుంది. తను ఉపాసం ఉండైనా వాళ్ళకు కడుపు నిండా తినిపిస్తుంది. పిల్లలకు గింతంత ఏమన్నా కష్టం వస్తే నేనున్నా అని ధైర్యం చెప్తుంది. ఎన్ని బాధలున్నా దిగమింగి వాళ్ళకు ఏ కష్టం రాకుండా పెంచి పెద్ద చేస్తుంది. అట్లా ఎన్నో కష్టాలు పడి తనను చదివించి ప్రయోజకుని చేసిన తన తల్లికి పుట్టి పెరిగిన ఊరు తప్ప ఇంతవరకు ఎప్పుడు ఏ సిటీకి కూడా పోని ఈ అమ్మ ఏకంగా డైరెక్ట్ అమెరికాలో ఒక పెద్ద కంపెనీలో అడుగుపెట్టింది. అక్కడ ఎవరెవరు ఎట్లా పని చేస్తున్నారో చూసుకుంటా అన్ని ఫ్లోర్లు తిరిగింది. మీదంతస్తుల కిటికీల నుంచి కింద పోతున్నలను మస్తు
మస్తు ఆశ్చర్యంగా చూసింది. అసలు ఈ అమ్మ ఎవరు, అమెరికాకి ఎందుకు పోయింది, ఆ ఆఫీస్లో ఏం చేస్తున్నది అని అంటే, ఈ అమ్మను అమెరికాలో పనిచేసి ఆఫీస్కు తీసుకుపోయి సర్ప్రైజ్ చేసిండు ఈమె బిడ్డ. ఆఫీస్ మొత్తం తిప్పించి చూపెట్టింది. ఎంతో ఎత్తుకెదిగిన ఆ బిడ్డను చూసి తల్లి మస్తు సంబరపడిపోయింది. అవును మరి, పిల్లల కోసమే తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేస్తారు. వాళ్ళు మంచిగా చదువుకొని గొప్పలు అయితే ఇంకో ఈ అమ్మ లెక్కనే మస్తు సంతోషపడతారు. అవునులా, నిజంగా మీరు కూడా గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తుంటే మీ అమ్మ నాయనలను కూడా ఒకసారి ఆఫీస్కి తీసుకుపోండి. వాళ్ళు అప్పుడు ఎంత సంతోషపడతారో మీరే కళ్ళ ముందు చూస్తారు. అప్పుడు మీకు కూడా మస్తు ఆనందం అనిపిస్తుంది. రోడ్డు దాటుతున్నప్పుడు మూల మలుపుల దగ్గర జాగ్రత్త అంటే జాగ్రత్తగా ఉండాలుల్లా. పెద్ద వెహికల్స్ పోయినాకనే మనం పోవాలి. మా అంటే నిమిషమో 2 నిమిషాలు లేట్ అవుతుంది గంతే. ఇంకా ముఖ్యంగా చిన్న పిల్లలతోని ఎటన్నా పోతే చెయ్యి పట్టుకొని ఎక్కించాలి, అలా చెయ్యి పట్టుకొనే దించాలి. ఇక ఇంటికి పోయేదాకా అలా చెయ్యి వదలొద్దు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కసారి గిడు చూడుండ్రి. ఒక్కటి దెబ్బకు గుంజాగినంత పనైంది పో. ఒక్కటంటే ఒక్కటే అడుగు, అడుగు గంక చిట్టి తల్లి ముందుకేస్తే బస్సు కింద పడి నుజ్జయ్యేది పాపం. మస్తు పర్షాన్ కాతుండేది. దృష్టం ఏంటంటే చెల్లెకు భూమి మీద నూకలుండి ఒక అడిగి వెనుకకు తగ్గింది. ఇంకో దిక్కు బస్ డ్రైవర్ అన్న కూడా సడన్ బ్రేక్ వేసిండు, లేకుంటే టైర్ కింద పడేదే చిట్టి తల్లి. సడన్ గా ఆటో దిగిన చిట్టి తల్లి నడి రోడ్డు మీద కురుకొచ్చేసరికి ఒగింత పని అయింది. కేరళ రాష్ట్రం కోజికోడ్ ఏరియాలో ముచ్చటిదంతా. కానీ ఓ చిన్న పిల్లలున్న అయ్యవాళ్ళు చూసినరా, జర పిల్లలనేటన్నా తీసుకుపోయినప్పుడు పైలంగా చూసుకోండి. బడికి పోయే పిల్లలకు జాగ్రత్తలు చెప్పండి. ఏమంటున్నాం కానీ వామ్మో ఎన్నంటింది పాపకు నూకలు అయిపోండి. సైకిల్ దొక్కుడు అంటే కొందరికి చాలా ఇష్టం ఉంటది. కాకపోతే ఇక కొంత దూరం దొక్కినాక అబ్బో కాళ్ళు నొస్తున్నాయి, ఇక ఇంకేం దొక్కాలని నేను అని ఆ రోజుకి ఆపేస్తారు. ఇక తెల్లారి దొక్కుతారా అంటే కొందరు ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు దొక్కుతారు, కానీ ఇంకొందరు అబ్బో కాళ్ళన్నీ గుంజుతున్నాయి, సైకిల్ లేదు ఏం లేదు అంటారు. కానీ అదే గిడొక అన్న ఓ సైకిల్ వేసుకొని ఎంత దూరం పోతుండో చూడుండ్రి. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు పోరా శ్రీమంతుడా పోరా శ్రీమంతుడా అనే పాట వేసుకొని సైకిల్ దొక్కుకుంటా ఊరికి పోయినట్టే ఇంకో ఈ అన్న సైకిల్ దొక్కుకుంటా 12 జ్యోతిర్లింగాల దర్శనానికి బయలుదేరిండు. అన్న పేరు బానవతు నితిను. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తీగలవేని ఊరు. రైతులకు పంటలు మంచిగా పండాలి, ఆ పండిన పంటలకు ధరలు మంచిగా రావాలి, రైతులంతా సుఖ సంతోషాలతోని సంబరంగా ఉండాలని చెప్పి ఈ సైకిల్ యాత్రకు సై అన్నాడు. ఇక ఒక్కో కిలోమీటర్ దాటుకుంటా పోతున్నాడు. ఇట్లా ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, పూణే, తమిళనాడు ఇట్లా చాలా చోట తిరగాల్సి ఉంటుంది జ్యోతిర్లింగాల దర్శనం కోసం. 2 ఏళ్ళు పడుతుందట. ఎంత కష్టమవుతుందో తెలియదు, కానీ రైతుల కోసం నేను ఎంతో దూరమైన పోతా అని చెప్తున్నాడు. అమ్మా నెలల తర్వాత గురువేనుల్లా ఎవ్వరికైనా ఆ గురువు నేర్పే విద్యా బుద్ధులే మన జీవితం ఎటు పోవాలి అనేది డిసైడ్ చేస్తుంటది. అందుకే చిన్నప్పుడు గురువుల మాటలు ఇన్నోళ్ళు గొప్పోళ్ళు అవుతారు, ఇన్నోళ్ళు అంత గొప్పోళ్ళు గారు. అయితే ఇప్పుడు ఈ పంతుల ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే ఈడొక పంతులు మంచిగా చదువు చెప్పి రిటైర్డ్ అయిందట. ఇక చూడాలే పిల్లగాళ్ళు ఎంత సంబరంగా సన్మానం చేసిర్రో. ఈ పిల్లలే అందరు కలిసి స్కూల్ దానిక ఇగ్గుకొచ్చిర్రు. అటంక బండాపి స్కూల్ లోపలికి నడుచుకుంటా పోతుంటే పూలు తల్లి వెల్కమ్ చెప్పింది. సారు పేరు దత్తకుమారు, మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం పొక్కూరు ఊరు. పిల్లగాళ్ళకు మంచిగా చదువు చెప్పేటోడట, అస్సలకే బెదిరించేటోడు కాదట, కొట్టేటోడైతే అంతకంటే కాదట, ఇంట్లో మనిషి లెక్కనే చూసుకుంటోడట. అందుకే సారు పోతుండని తెలిసి పిల్లగాళ్ళకు మస్తు బాధున్నా రిటైర్మెంట్ తప్పదు కాబట్టి ఇంకో ఇట్లా ఘనంగా సన్మానం చేసి సారుకు ఎప్పటికీ గుర్తుండేది అటు చేసిర్రు. నిజంగా వీళ్ళ అభిమానం చూసి సారును వాళ్ళ మేడం మస్తు సంబరపడిపోయారు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఎట్లుంటది ముచ్చట, పెద్ద పెద్ద లీడర్లు ఇవాళ ఈ పార్టీలు ఉంటారు, రేపు ఆ పార్టీలకు పోతారు. బీఫామ్ ఇస్తే దీంట్లుంటారు, లేకుంటే వేరే పార్టీలకు పోతారు. పెద్ద లీడర్లను చిన్న క్యాడర్ను కన్ఫ్యూజ్ చేస్తారు కదా. అయితే సేమ్ ఇప్పుడు కూడా అసౌంటి సిచ్యువేషన్ వచ్చిందిలా. ఎక్కడంటారా, చూసేయండి మీరే. తింటే గారెలు తినాలి, లేకుంటే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచార చిత్రాలే చూడాలి. అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమన్నా ఉన్నాయా రాజకీయాలు, ఏమన్నా ట్విస్ట్లు ఇస్తున్నాయా, మీరే చూడరాదుండ్రి. మైబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీల ముచ్చట ఎట్లున్నదో. ఇగో ఈడ కొందరు లీడర్లకు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సారు కారు పార్టీ కండువా కప్పి పార్టీలకు కొందరు కార్యకర్తలకు వెల్కమ్ చెప్పిండా.
మళ్ళా తెల్లారే చూడుండ్రి కార్యకర్తలు ఎట్లా ప్లేట్ పిరాయించిండ్రో. కాంగ్రెస్ లీడర్ ఝాన్సీ మేడం చేతుల మీదుగా చెయ్యి పాటిల షరీక ఇల్లు. నిన్న ఎవరైతే కండవాలు కప్పుకున్నారో వాళ్ళు వీళ్ళంతా ఒకటే. మరి వీళ్ళు చేరంగానే ఏం చర్చలు ముంగటికి వచ్చినాయో తెలియదు గాని అట్లా ఎర్రబెల్లి సారు ప్రచారం చేసి కండువ కప్పిపోయిన 10 గంటల లోపలనే ఇదంతా జరిగింది. మళ్ళా ఇదే ఊరికి పువ్వు పాటోలు గిట్లొస్తే ఆ పార్టీ కండువ గిట్లా కప్పుకుంటారో లేకుంటే ఇదే పార్టీలో ఉంటారో తెలియదు గాని ఏం రాజకీయం నడుస్తున్నది పోన్రియా. ఇయాల రేపు దొంగ బడివే గాళ్ళు బాగా బరితెగిచ్చిర్రుల్లా. లేడీస్ రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే మెడల గొలుసులు తెంపుకొని పోతున్నారు. ఇంటికి తాళం వేసి ఎటన్నా పోయొచ్చటాలకు తాళాలు వలగొట్టి బీరువాలో ఉన్న పైసలు నగలెత్తుకపోతున్నారు. జేబులో ఉన్న ఫోన్లను సుత మాయం చేస్తున్నారు. లాస్ట్కు మేకలను సుత గాయబ్ చేస్తుర్రు అంటే ఇక వాళ్ళని ఏమనాలే. హైదరాబాద్ షహీన్ నగర్ ఏరియా ఇది. ఆ ఇంటి ముందుకు మెల్ల ఒక ఆటో వచ్చి ఆగింది. అందులో నుంచి ఒకటి దిగి అటు ఇటు చూసిండు. ఇంత ఎవ్వరు చూస్తలేరు అనుకుని ఏం చేసిండో చూడుండ్రి. ఏం చేస్తున్నావురా? అరే అయ్యో వాడుగా మేకను అందుకొని ఆటలు వేసుకొని అవతల పడ్డాడు. వామ్మో ఎంబటిగా ఇంటి ఓనర్ బయటకు వచ్చి చూసి బండి వేసుకొని ఆటో వెనకనే పోయిండు కానీ వాళ్ళు దొరకలేదట. ఇదంతా అక్కడనే ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. పగటిల్లి 11 గంటలకే గిట్ల దొంగతనాలకు ఎగబడితే మేము ఏం చేయాలని అడుగుతున్నారు ఆ వాడకట్టోళ్ళు. పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ కూడా ఇచ్చిల్లట. మరి వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. రాత్రి కాగానే పుట్టుల నుంచి చీమలు బయటకు వచ్చినట్టే వస్తారులా దొంగ పడివేగాళ్ళు. అక్కడ చూడుండ్రి 2 దొంగలు ఒక వైన్ షాప్ కు సూటి పెట్టిల్లు. ఒకడు కావాలంటే ఇంకోడు ఐరన్ రాడ్ తోని షట్టర్ తాళాలను వలగొట్టి షట్టర్ ను పైకి లేపుదామని చూసిండు. దాంతో రాకపోతే ఐరన్ పోలు గడ్డపారలు చెక్క మొద్దులు పెట్టి షట్టర్ మీదకి లేపిల్లు. ఆ షట్టర్ సందుల నుంచి ఒక లోపలికి వచ్చి అంతా చెక్ చేసి కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు కౌంటర్లో ఉన్న 20,000 రూపాయలు, ఒక సెల్ ఫోన్, 2 బీరు బాటిల్ అందుకొని అవతల పడ్డాడు. నల్గొండ జిల్లా చిట్యాల ఏరియాల మెయిన్ రోడ్ పక్కకే ఉన్న ఖుషీ వైన్స్ గిది. ఇది కూడా అక్కడ ఉన్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. ఏం దొంగలో ఏం పాడో ఏది ఇడిచి పెడతలేరు. ఇట్లయితే ఎట్లా అనుకోవట్టిర్రి ముచ్చట ఎరికైన పబ్లిక్. ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రజల కోసం పనిచేయడం, ప్రజల ప్రాణాలను రక్షించడం, ప్రజల ఆస్తులను రక్షించడమే రక్షక భట్ల పని. అవునుల్లా చిన్న గొడవ అవుతుందని అట్లా ఫోన్ కొడితే చాలు ఇట్లా వాలిపోతారు. శాంతి భద్రతలను రక్షిస్తారు. కొన్నిసార్లు వాళ్ళ ప్రాణాల మీదకి వచ్చినా తగ్గేదేలే అంటారు కదా. అయితే ఈడొక పోలీస్ అక్క కూడా ఏం చేసిందంటే నీళ్ళల్లో పడిపోయిన ప్రాణాలను కాపాడేతందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నీళ్ళలా దుంకి ఆళ్ల కోసం దేవులాడింది. ఇగో ఈ ధైర్యవంతురాలైన పోలీస్ అక్క తారా కుమారి. అగదుడుండ్రి అంతగనం లోతుల కూడా ఈత కొట్టుకుంటా మునుగుతూ తేలుతూ ఊపిరి బిగబట్టి ఎట్లా ప్రాణాలను పనంగా పెట్టిందో. గంగా నదిలో 2 భక్తులు స్నానాలు చేసుకుంటా సడన్ గా మునిగిపోతే వాళ్ళని కాపాడేతందుకు ఈ పోలీస్ అక్క గిట్ల దుంకింది. కాకపోతే అప్పటికే భక్తులు జీవిడిచిర్రట. అయితే అదే టయానికి అక్క చూపిన తెగువకు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు మంది తారీఫ్ చేస్తున్నారు. కానీ అక్క మామూలు గుండె ధైర్యం చేయలేదు పోన్రి. పాపం వాళ్ళు బతుకుతే ఇంకింత సంతోషంగా ఉండేది. కానీ జనాలు చూసిరు కదా నీళ్ళ దగ్గర స్నానాలు చేసేటప్పుడు జర పైలం సరేనా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. కానీ కొంతమంది తోలు గొడ్డు కంటే మందంగా తయారైందుల్లా. ఎంత తిట్టినా కొట్టినా వాళ్ళకు బుద్ధి రాదు. అవ్వాయిలు సంపాదించి పెడితే తినుక్కుంటా తాక్కుంటా బండ్లేసుకొని రోడ్ల మీద తిరుక్కుంటా గాయి చేస్తుంటారు. ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళ మీదకే లొల్లికి పోతారు. అగో అక్కడ ఒక హౌలగాడి ఏం చేస్తున్నావు చూడుండ్రి. అగో చూస్తున్నారా వల్ల మూతవారిని బిర్రగా దాగి కారు నడుపుకుంటా రోడ్డు మీద పోయేటోళ్ళను ఎట్లా చిడాయిస్తున్నాడో. యువతల కార్లున్న ఆడోళ్ళను చూసుకుంటా చెయ్యి ఊపుకుంటా గాయల్య ముద్దులు పెడుతున్నాడు గాలిగాడు. ఏందేందో చేస్తున్నాడు. ఓరి వారి ఏం పుట్టిందిరా నీకు అంతగానం తాగినవా? भाई ड्रिंक कर रखी है भाई ने, चलिए आगे लेके नंबर प्लेट ले।
చాలా దూరం వరకు పక్కనోళ్ళ కారుకు సైడ్ ఇవ్వకుండా అట్లనే సతాయించిండట. ఇంకొంచెం దూరం పోగానే హారన్ కొట్టుకుంటా వాళ్ళెంటనే ఫాలో అయిండట. అగ చూస్తున్నారా అనుల్లా వాడు మమ్మల్ని ఎట్లా సతాయిస్తున్నాడో. మా కార్లో ఉన్న లేడీస్ని చూసి గలీజ్ సైకిల్ చేస్తున్నాడు అనుకుంటా యువతల కార్లో ఉన్న ఓ తమ్ముడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. అది వైరల్ అయ్యేటాలకు వాళ్ళ కారు నంబర్ ట్రేస్ చేసి ఆ ఇద్దరు బట్టేబాజుగాళ్ళని అరెస్ట్ చేసిండ్రు నోయిడా పోలీసులు. పెయ్యి మీద సోయి లేకుండా తాగితే ఇట్లనే ఉంటది. ఇలా తాగుడు బోరవాడ తొవ్వంటి వచ్చిపోయేటోళ్ళను సిడాయించుడు ఎందుకు? ఇప్పుడు ఏమైంది? నలుగురు ఇజ్జతమైనా అయినా తాగి అసలు డ్రైవింగ్ చేయొద్దు. అసవంటిది ఇట్లా తాగి రోడ్ల మీదకి వచ్చి డ్రైవింగ్ చేసుడే తప్ప అంటే మీదికేంచి ఇట్లా ఆడోళ్ళ జోలికి పోతున్నారు అని అంటే వీళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. అట్లా చేస్తేనే సెట్ అవుతారా? ఆఖరి ఒక్క వాడుతుంది, అదెందో చూద్దాం. అయ్యో ఎంత కష్టం వచ్చిందన్నా నీకు. చూస్తున్నారా నుల్లా ఆ డెలివరీ బాయ్ అంత పెద్ద పార్సిల్ను భుజాల మీద మోసుకుంటా మెట్లెక్కుతున్నాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, 6 అంతస్తులు మెట్ల మించే వేయిండు. ఆయాసం వస్తున్నా ఆగకుండా భుజం మీద ఉన్న పార్సల్ దించకుండా 6వ అంతస్తు పోయి ఆ పార్సల్ డెలివరీ ఇచ్చిండు. మరి ఆ పార్సల్ అంతా వజన్ ఉన్నప్పుడు మెట్లు ఎక్కడెందుకు, లిఫ్ట్లో పోవచ్చు కదా అని అంటే లిఫ్ట్లో పోవద్దు అన్నారట ఆ అపార్ట్మెంట్ వాళ్ళు. అందుకే ఎంతో కష్టపడి అన్ని మెట్లు ఎక్కి డెలివరీ ఇచ్చిండు. కింది నుంచి అంత పెద్ద పార్సల్ మోసుకొస్తున్న ఆ డెలివరీ బాయ్ని చూసి ఆ ఇంటి ఓనరు మెల్లగా అని సరిపెట్టుకున్నాడు. అంతే మన సొంటలకైతే 2-3 అంతస్తులు ఎక్కంగానే మోసొస్తుంది. పాపం ఆ అన్న అంత పెద్ద పార్సిల్ను మోసుకుంటా 6 అంతస్తులు ఎక్కనీకి ఎంత అవస్థలు పడ్డాడో ఏమో. లిఫ్ట్లో పోతే అరిగేది ఏమున్నది, తరిగేది ఏమున్నది, ఏ మనసులో ఏమో అని దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు ఈ అపార్ట్మెంట్ వాళ్ళ మీద. చూసిరు కదా, ఇవి వాళ్ళ గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.